నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు। ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు। ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు। భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు। వీఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులు సీఎంకు వివరించారు। అంతకుముందు విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబుకు పలువురు రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, డోల బాల వీరాంజనేయ స్వామి, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు। పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్నాడు ప్రాంతంలో పిడుగురాళ్ల వద్ద 50 ఎకరాల్లో మెడికల్ కాలేజీ మా ప్రభుత్వంలో 540 కోట్లతో నిర్మాణం చేపట్టామని కాసు మహేష్ రెడ్డి అన్నారు। ఇప్పుడు 90% హాస్పిటల్, 70% మెడికల్ కాలేజీ పూర్తి చేశామన్నారు। కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని స్థానిక శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సంవత్సరం నుంచి పట్టించుకోవడం లేదని ఆరోపించారు। ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీని రివ్యూ చేయాలని, పల్నాడు ప్రజలు మరియు పార్టీలకు అతీతంగా సెల్ఫీ వీడియోలు పంపించాలని కోరుతున్నామన్నారు। 6 నెలల్లో మెడికల్ కాలేజీని పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు। ఈ రోజున మేమందరం పల్నాడు జిల్లాకే తలమానికమైన వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆవరణలో ఉన్నాం। మీరే చూస్తున్నారు, ఈ బిల్డింగ్లే సజీవ సాక్షి ఈ హాస్పిటల్ కి రాబోయే సామాజిక దేవాలయం। పల్నాడు ప్రాంతం గురజాల, మాచర్ల కలుపుకొని 10 లక్షల జనాభా ఉంటే కనీసం 50 పడకల హాస్పిటల్ కూడా లేదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి। 1947 నుంచి 2019 72 సంవత్సరాలు। ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే, నేను ఎమ్మెల్యేగా అయిన నెలన్నరలోనూ 2019 జులై మాసంలో ఆయన మొట్టమొదటిసారి నేను కలిసినప్పుడు ఆయన్ని కోరుకున్నది పల్నాడు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ శాంక్షన్ చేయండి అని అడిగిన వెంటనే మొట్టమొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్ లోనే దీనికి 66 కోట్లు శాంక్షన్ చేశారు। ఆ తర్వాత భూమి సేకరణ కొరకు, ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు శాంక్షన్ చేయించాం। మొత్తం కలుపుకుంటే దాదాపు 500 కోట్ల ప్రాజెక్ట్, 12 లక్షల చదరపు అడుగుల బిల్డింగులు మీరు చూస్తున్నారు। మెడికల్ హాస్పిటల్, కాలేజ్, నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం। అలాగే హాస్పిటల్ దాదాపు 500-600 పడకల హాస్పిటల్, కంటి నొప్పి, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు అన్ని వ్యాధులు ఉచితంగా ఇక్కడ చికిత్స అందించేటట్టు, స్టాఫ్ కి క్వార్టర్స్, ఇలా అన్ని ఒకేసారి బ్రహ్మాండమైన ఢిల్లీ ఆర్కిటెక్ట్ తో ఈ రూపకల్పన చేయడం జరిగింది। 50 ఎకరాలు హైవేకి విస్తరంగా, కేవలం మన జిల్లానే కాదు, అవసరమైతే హైవేలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే తెలంగాణ వాళ్ళు కూడా ఉపయోగపడేటట్టు దీన్ని నిర్మాణం మొదలుపెట్టి 2-3 సంవత్సరాల క్రితం హాస్పిటల్ మీరు చూస్తే 90% పూర్తయింది, కాలేజీలు 70% పూర్తయింది 2024 జూన్ కల్లా। ఆ రోజు వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ప్రారంభం కూడా చేశాం మేము। ఇక పరికరాలు కానీ, బెడ్స్ కానీ, దీంట్లో కావాల్సిన సామాగ్రి మొత్తం కూడా కాంట్రాక్టర్ దాంట్లోనే ఉంది। దానికి మళ్ళీ సపరేట్ గా కాంట్రాక్ట్ చేయక్కర్లేదు, వేరే వాళ్ళు తేక్కర్లేదు, వాళ్లే తెచ్చి పెడతారు। కేవలం గవర్నమెంట్ డాక్టర్స్ ని, నర్సుల్ని గవర్నమెంట్ అలొకేట్ చేసి వెంటనే హాస్పిటల్ మొదలుపెట్టిందచ్చు జూన్ కల్లా। సంవత్సరం దాటిపోయింది, హాస్పిటల్ మొదలు పెట్టడం చూస్తున్నారు। అంత నిర్మానుషంగా ఏదో ఒక 50 మంది, 1000-1500 మంది పనిచేసేవాళ్ళు ఒక్కొక్కసారి, నైట్ అంతా కళకళలాడుతూ లైట్స్, దారిన హైవే మీద పోయేవాళ్ళు అనేక మంది తెలుగుదేశం నాయకులు కూడా నాకు ఫోన్ చేసి చెప్పేవాళ్ళు, సార్ ఏంది సార్ బ్రహ్మాండంగా కళకళలాడుతుంది, ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది। కానీ సంవత్సరం నుంచి తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిని మూలలు పడేశారు। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి తోలేటి శ్రీకాంత్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్టిజన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। संपूर्ण
ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్కృతి భవంతో మహంతో నంతో పూర్ణశ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామికి అనుగ్రహ కరుణా కటాక్ష ప్రసిద్ధిరస్కృతి భవంతో. మానవత్వం చాటుకున్న గుంటూరులోని ప్రముఖ లలిత హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాఘవ శర్మ బెంగళూరు నుంచి విజయవాడ ఫ్లైట్ దిగి రాత్రి 8:30 విమానాశ్రయం నుంచి గుంటూరు వైపుగా వస్తుండగా 2 బైకులు ఢీకున్న ఘటనలో భర్త స్పృహ తప్పి రోడ్డుపై పడిపోవడంతో సహాయం కోసం భార్య వచ్చేపోయేవారని అర్థిస్తుండటంతో అటువైపుగా వెడుతున్న డాక్టర్ రాఘవ శర్మ చూసి కారు ఆపమని డ్రైవర్ కి చెప్పి పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్లి తక్షణమే PCR చేసి స్పృహ కోల్పోయిన వ్యక్తికి ప్రమాదం నుంచి కాపాడారు. తల నుంచి బాగా రక్తం కారుతుండటంతో డాక్టర్ రాఘవ శర్మ పేషెంట్ ని స్వయంగా మోసుకుని వెళ్లి అంబులెన్స్ ఎక్కించి హాస్పిటల్ కి తరలించారు. మానవతా దృక్పథంతో ఆపదలు ఉన్న వారిని కాపాడినందుకు స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. గన్నవరం ట్రాఫిక్ సిఐ ప్రసాద్ ట్రాఫిక్ ని క్లియర్ చేసి డాక్టర్ శర్మకు ధన్యవాదాలు తెలిపారు. అట్లా ఆ సైడే పెట్టుకోండి నా కంగారు పడకమ్మ. ఎలా జరిగింది? పర్వాలేదులే, ఏం ప్రాణానికి తీసుకెళ్తున్నారు. కంగారు పడకమ్మ, కంగారు పడ. కంగారు బాగానే ఉంది. ఆయన గుంటూరు డాక్టర్ గారు, ఆయన పెద్ద డాక్టర్ గారు. ఆయన చూశారు. గుంటూరు డాక్టర్ గారు టైంకి ఇక్కడికి వచ్చారు. నీకేం ఇబ్బంది లేదు, ఏం ఇబ్బంది లేదు. నువ్వు కంగారు పడదు. కంగారు కళ్ళు మూసుకో. కంగారు వాళ్ళ మిస్సెస్ ఉందండి. అమ్మాయిని వెళ్ళారా? ఏమ్మా వెళ్ళారా? కంగారు పడకండి. కంగారు మీ వల్ల మళ్ళీ ఇబ్బంది పడతారమ్మా. ఏం కాదు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నాయకులు నర్రా వాసు బాధ్యతలు స్వీకరించారు. టీడీపీ శ్రేణులు గొల్లపూడి 1 సెంటర్ నుంచి భారీ ర్యాలీ మొదలై అనంతరం కూటమి నాయకులతో ఆత్మీయ సమావేశం గొల్లపూడి మార్కెట్ యార్డ్ ఆవరణలో అట్టహాసంగా జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఆత్మీయ సమావేశం డీజే సంగీతం బాణాసంచ పేలుళ్ల మధ్య ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు కూటమి పార్టీల వక్తలు ప్రభుత్వ పాలన రాజకీయ పరిస్థితులపై పలు అంశాలు వివరించారు. ఈ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కృష్ణా జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ నెట్టం రఘురాం, బొమ్మసాని సుబ్బారావు, నూతలపాటి బాల, నాగుల్మీరా తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో కూడా తెలుగుదేశం పార్టీ గళాన్ని విజయవంతంగా వినిపించిన కనకమేడల రవీంద్ర గారికి, మాజీ రాజ్యసభ సభ్యులు పెద్దలు మేయర్ గారు, విజయవాడ పట్టణంలో అభివృద్ధి రుచి చూపించిన మన మాజీ మేయర్ శ్రీధర్ గారికి, రఘురామరాజు గారికి, ఇంకా ఈరోజు పదవి స్వీకారం చేసిన వాసు గారికి, నా చిరకాల మిత్రుడు, మీ అందరి అభిమాన పాత్రుడు గొల్లపూడి సుబ్బారావు గారికి, దాని వేదిక మీద ఉన్న సోదర సోదరీమణులు, ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న డైరెక్టర్, ఈ ప్రాంతం యొక్క నాయకత్వం కూడా అతనికి వెన్నుదండుగా ఉంటామని చెప్పి ఎమ్మెల్యే గారి అండతో ఈ 2 సంవత్సరాల్లో మార్కెటింగ్ యార్డ్కి ఎన్నో రైతాంగానికి కావాల్సినటువంటి వనరులు ఇంకా ఇక్కడ చాలా చేయాల్సినటువంటిది కనపడుతుంది. కాబట్టి దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి, మార్కెటింగ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియపరుచుకుంటూ, మా గ్రామంలో సీనియర్ నాయకుడు ఉన్నాడు, ఆయనకు కూడా రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను 3 పర్యాయాలతో లోపలికి పిలిచి, నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టట్లేదు,
లోకేష్ బాబు గారిని తిట్టట్లేదు, మరి నేను నిన్ను ఎట్లా సొంతం చేసుకుంటా, నీకు పదవులు ఎట్లా ఇస్తా, నిన్ను ఎట్లా ప్రోత్సహిస్తా అని చెప్పి ఆయన మాట్లాడాడు. బాబు నువ్వు నాకు పదవులు ఇవ్వద్దు, నన్ను ప్రోత్సహించొద్దు, విమర్శ అయితే ఖచ్చితంగా విమర్శ మీద కట్టుబడతాం, విషయానికి సంబంధించిన విమర్శలు చేస్తాం, అంతేగాని వ్యక్తిగత దోషాలకు వెళ్ళము అని చెప్పాం. అదే ఈ రోజు పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనసభాపక్ష సమావేశంలో మమ్మల్ని పిలిచి ఒకటే చెప్పారు, ఆడపిల్లల్ని విమర్శించిన, గొడవలకు వెళ్ళిన, విధ్వంసాలు సృష్టించిన, అసభ్య పదజాలంతో దూషించిన మీరు నా గుమ్మందొక్కే పని లేదు, నా దగ్గరకు వచ్చే పని లేదు. సంస్కారానికి పెద్ద పీట వేద్దాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, ప్రగతి పదాల్లో ముందుకెళ్దాం అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ తెలుగు ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు అండగా ఉండి ఆదుకుంటామని, మనోధైర్యంతో ఆత్మ నిబ్బరంతో ముందుకు సాగాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాటు చేసిన కృత్రిమ ఉపకరణాలను మంత్రి సుభాష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకుని సకలాంగులు మాదిరిగా సమాజంలో ఉన్నతంగా ఎదగాలని మంత్రి సుభాష్ విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారుగా 86 లక్షలతో 290 మంది దివ్యాంగులకు 554 కృత్రిమ అవయవాలు పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుభదినం. విభిన్న ప్రతిభావంతులకు అలింకో సంస్థ వారు ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి గాను 290 మందికి సుమారు 554 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మోటార్ వెహికల్స్ కానీ, హీరింగ్ మిషన్స్ కానీ సుమారు 71 లక్ష విలువ చేసే పరికరాలు ఎలింకో సంస్థ వారు ఇవ్వటం జరుగుతోంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 2085 మందికి 3502 పరికరాలు ఇస్తూ ఉన్నారు. దాని విలువ 3,98,46,168 రూపాయలు విలువ చేసే పరికరాలు ఇస్తున్నందుకు అలింకో సంస్థ వారు మరి ఈ జిల్లా యంత్రాంగం కూడా అదే విధంగా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళందరినీ చాలా కృషి చేసి ఇంత మహోన్నతమైన కార్యక్రమాన్ని మరి చాలా చక్కగా ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపే అడుగులు వేస్తూ ఉంది. అలాగే ఈరోజు ఈ పరికరాలని ఏర్పాటు చేసిన ముఖ్యంగా జిల్లా అంతా కూడా 4 కోట్లతో ఏర్పాటు చేసిన అలింకో సంస్థకి ఈ యొక్క బాధితుల తరపున, అధికారుల తరపున, అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కడప జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డి, నాగార్జున అనే వ్యక్తులు తాడేపల్లిలో భారతీ ఇన్ఫ్రా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ పెట్టి తాము వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు అని, నాడు నేడు గ్రీన్ చెక్ బోర్డ్స్ కాంట్రాక్ట్ వచ్చిందని మీకు కూడా సబ్ కాంట్రాక్ట్ ఇస్తామని చెప్పి ఒక్కొక్కళ్ళ దగ్గర లక్షలు దండుకున్న వైనం చోటు చేసుకుంది. తిరువూరుకు చెందిన వ్యక్తి దగ్గర 20 లక్షలు వసూలు చేశారు. విజయవాడకు చెందిన మరికొంతమంది దగ్గర కూడా లక్షల్లో వసూలు చేశారు. ప్రభుత్వం మారంగానే పార్టీ మారి డబ్బులు ఇచ్చిన వారు అడుగుతుంటే కడప జిల్లాకు చెందిన ఒక నాయకుడు పేరు చెప్పుకుంటూ బెదిరిస్తున్న తీరు ఉంది. డబ్బులు ఇచ్చిన వారిని కలవరపెడుతుంది. విజయవాడలో అంగరంగ వైభవంగా డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ తనయుడు కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. 72 అడుగుల మహా మట్టి గణపతి విగ్రహం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్న కేశినేని వెంకట్, సినీ నటుడు సుమన్ అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం ఎలాంటి విఘ్నాలు లేకుండా త్వరగా పూర్తి కావాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ నాడు పర్యావరణం పరిరక్షించేందుకు మట్టి విగ్రహాలను పూజించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయకుడిది ఒక సెన్సేషన్, ఇది 72 అడుగులు మట్టి వినాయకుడు వాళ్ళు ప్రారంభం చేశారు. డూండి గణేష్ సేవా సమితి వాళ్ళందరికీ ముందు అభినందనలు, ఎందుకంటే చాలా ఒక మంచి విషయం. సో ఇది కన్స్ట్రక్షన్ ఈజీ 1.5 మంత్ పడుతుంది. సో అందరూ రావాలి, అందరూ సహకరించాలి. పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఉన్నారు ఈరోజు.
చాలా మంచి రోజు ఈరోజు. సో అన్ని విషయం అన్ని వినాయకుడి ఆశీర్వాదాలతో అన్ని మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈరోజు నేను వేరే పని మీద వచ్చాను, ఈరోజు అనుకోకుండా రావడం ఆ వినాయకుడి ఆశీర్వాదం నాకు ఉందని అనుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ఆగస్ట్ 27వ తారీఖున ఇప్పుడు మన గణేష్ ఉంటుంది. దానికి విధంగా 70 వినాయకుని పెడతాం. ఇక్కడ చాలా సెన్సేషన్గా ఉంది. సో దానికి అన్ని ప్రారంభాలు వాళ్ళ ప్రారంభించారు. మంచి రోజు చూసి ఇట్లాంటివన్నీ ప్రోత్సహిస్తాం. ఫ్యూచర్లో ఇట్లాంటి చాలా చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈరోజు మనందరం ఎదురు చూస్తున్న మన వినాయక చవితి మరొక 2 నెలల లోపే రావటం, దానికోసం ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గతంలో 63 అడుగులు, ఇక్కడ 4 సంవత్సరాల నుంచి 72 అడుగులు వినాయకుడిని మనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకుడిని, ఏదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని, అమరావతి తొందరగా డెవలప్ అవ్వాలని, అమరావతి కన్స్ట్రక్షన్ త్వరగా పూర్తవ్వాలనే ఆకాంక్షతో ఇక్కడ 72 అడుగుల ఎకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడానికి వాళ్ళు భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన మా సుమన్ గారికి, మా వెంకట్ గారికి, అదేవిధంగా ఎంపీ గారు, ఇంకా మిగిలిన సభ్యులందరూ రావాల్సి ఉన్న సమయభావన తక్కువ అవడం వల్ల ఊరిలో లేకపోవడం వల్ల రాపోవడం జరిగింది. వాళ్ళకు కూడా మరి యథావిధిగా మనం రేపొద్దున పోస్టర్ లాంచ్ ఉంటుంది. మరి ఆ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా, ఎలా అయితే ఖైరతాబాద్ లో ఇంతకు ముందు బైఫర్కేషన్ ముందు అందరం కూడా వినాయక చవితి అంటే ఖైరతాబాద్ వెళ్లే వాళ్ళమో, ఇప్పుడు ఈ డూండి గణేష్ సేవా సమితి పెట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ఈ మట్టి వినాయకుడిని చూడటానికి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా జనం రావడం జరిగింది. కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఈ మేరకు అధికారులు ఫలితాన్ని నిర్ధారించారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఇరుపక్షాల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ ను తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్ లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు, మొదటి వైస్ చైర్పర్సన్ గా కనిమికొండ శ్రీలక్ష్మి, రెండవ చైర్పర్సన్ గా చుట్టూ కుదురు శ్రీనివాసరావులను సీల్డ్ కవర్ లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఎన్నికల ఫలితాల్ని నిర్ధారించినట్లు విజయవాడ ఆర్డీఓ ప్రిసైడింగ్ అధికారి కావూరి చైతన్య వెల్లడించారు. అనంతరం కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 1, వైస్ చైర్మన్ 2ల ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఫలితాలు ప్రకటించడం పట్ల స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ విజయం పట్ల వసంత కృష్ణ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయం అన్నారు. ఈ రోజు కొండపల్లి మున్సిపాలిటీ ఎన్నిక కోర్టు నిర్ణయం మేరకు ఆ రోజున 2021 సంవత్సరంలో ఏమైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించారో, తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈ రోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు ఓటు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించొద్దు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దూరాలోచన. ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటుకు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30 గాను 20 పైచిలకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకున్న సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే దమ్ము ధైర్యం ఉన్నోడు ఎవడన్నా ఉంటే గనక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే
జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట 4 దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా ఏనో, దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేది నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గా సో శ్రీ చెన్నిపోయిన సిద్ధిబాబు గారు 25 వార్డు మెంబర్ 16 ఓట్లు వచ్చింది గాను ఆయన చైర్మన్ గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. అలాగే వైస్ చైర్పర్సన్ 1 సో కాను సో శ్రీమతి కరిమిపల్లి శ్రీలక్ష్మి గారు 11వ వార్డు మెంబర్ స్వతంత్ర అభ్యర్థి, ఆమెకి 16 ఓట్లు వచ్చినందుకు ఆమెని వైస్ చైర్పర్సన్ 1 గా నియమించడం జరుగుతుంది. అలాగే వైస్ చైర్పర్సన్ 2 జరిగిన ఎన్నికకు గాను శ్రీ చుట్టుకుదురు శ్రీనివాసరావు గారికి 16 ఓట్లు వచ్చినందుకు ఆయన వైస్ చైర్పర్సన్ 2 గా ప్రకటించబడడం జరుగుతుంది. బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు సౌందర్య సాధనాల ఛార్జీలు నెలకు 500 రూపాయలు అందించాలని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు వెంకట యాదవ్ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో సంఘం నేతలు ఆకలి కేకలు గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెస్ ఛార్జీలు రోజుకు ప్రస్తుతం ఉన్న 54 రూపాయల నుంచి 150 రూపాయలకు పెంచాలని కోరారు. బీసీ లేడీ హాస్టల్స్ లో సిబ్బంది కొరత కారణంగా విద్యార్థుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీసీ వసతి గృహాల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నేతలు ఉప్పర నాగేశ్వరరావు, ఏజర్, తిరుమలేష్, సురేష్ పాల్గొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు వెంకట్ యాదవ్, నేను అధ్యక్షులు చిత్తూరు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్టయితే బీసీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకు ఘోరంగా మారుతున్న పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తమిళనాడు రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థుల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా నాయకులు, యువత అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు సంక్షేమ హాస్టల్స్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కేటాయిస్తున్నటువంటి మెస్ ఛార్జీలు మనం చూసినట్టయితే ఒక్క రోజుకి అంటే 3 పూటలకు కలిపి ఈరోజు 43 రూపాయల నుండి 46 రూపాయలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే ఈరోజు నేను అడుగుతున్నా, ఒక్క పూటకి ఒక రోజుకి 46 రూపాయలు అంటే ఒక్క పూటకి మనం తీసుకుంటే 13 నుండి 14 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంది. నేను ఒక్కటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక్కటే ఈరోజు అడుగుతున్నా, ఒక్క 14 రూపాయలకి 1 లీటర్ వాటర్ బాటిల్ కూడా వచ్చే పరిస్థితి లేదు. మీరు ఒక వాటర్ బాటిల్ సరిపడా అంత అమౌంట్లో ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మీరు ఎక్కడ పౌష్టికాహారం అందించగలరని చెప్పి నేను ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను. దయచేసి ఇప్పటికైనా కూడా ఈ కూటమి ప్రభుత్వం కానీ గమనించి మా బీసీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకి మంచి పౌష్టికాహారం అందించాలని చెప్పి ఈరోజు ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ద్వారా మా అధ్యక్షులు డాక్టర్ యుఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈ విజయవాడ కేంద్రంగా ఈ పాత్రికేయుల మిత్రుల సమక్షంలో నేను డిమాండ్ చేస్తున్నాను. మరి అటువంటి చదువుకునే బీసీ హాస్టల్ విద్యార్థులకు మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము పౌష్టికాహారం ఇవ్వక ప్రోటీన్ క్యాలరీ లోపాల వల్ల క్వాషియోర్కర్ మెరాస్మస్ వ్యాధులతో చచ్చిపోండి అని చెప్పే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కావున మేము ఒకటే కోరుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పాలకుని ఇప్పటికైనా మీరు మోలుకొని ఓబీసీ విద్యార్థి సంఘం తరపున మీకు కొన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజుకి బీసీ హాస్టల్ విద్యార్థులకి మెస్ ఛార్జీలు రోజుకి 150 రూపాయలు కేటాయించండి. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జీలు నెలకి 500 రూపాయలు కేటాయించండి. ఈరోజు రాష్ట్రంలోన ఎటు చూసినా బీసీ లేడీస్ హాస్టల్ విద్యార్థులకి ప్రాణ రక్షణ లేకుండా పోయింది. కావున మీరు రాష్ట్రాల్లో ఉన్న అన్ని వేకెన్సీ పోస్టులని ఒక వాచ్మెన్ దగ్గర నుంచి, ఒక హెల్పర్ దగ్గర నుంచి, ఒక కుక్ దగ్గర నుంచి, ఒక హెచ్డబ్ల్యూ దగ్గర నుంచి అన్ని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి మా బీసీ లేడీస్ హాస్టల్ ప్రాణ రక్షణ కాపాడవలసిందిగా ఈరోజు చేతులెత్తి మేము ప్రభుత్వాన్ని, పాలకులని కోరుకుంటూ ఉన్నాం.
చదువు పూర్తి చేసుకుని పట్టాలు పుచ్చుకున్న విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప స్థాయికి ఎదిగి దేశ అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. జగ్గయ్యపేట పట్టణం 22వ వార్డు మిట్టెగూడెం నందు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు బ్యాగ్స్ మరియు ఇంటర్ విద్యార్థులకు బుక్స్ ను స్థానిక ఉపాధ్యాయులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. సమాజ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు వినయం, విధేయత, సంస్కారం, మానవతా విలువలను కూడా నేర్పించాలన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి విద్యను అభ్యసించి తమ తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వార్డు కౌన్సిలర్ గొట్టె నాగరాజు, స్కూల్ ప్రిన్సిపల్ మాధవిలత, స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ ఇర్రి నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కొలకలూరు గ్రామ పంచాయతీని రాష్ట్రంలో రోల్ మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేద్దామని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో సెర్ఫ్ ఆధ్వర్యంలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం పొన్నేకంటి పోతరాజు ట్రస్ట్, పొన్నేకంటి సువర్చల శశికిరణ్ ప్రభుత్వానికి ఎకరం పొలం దానంగా ఇచ్చేందుకు ముందుకొచ్చారు. తెనాలిలోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో పొన్నేకంటి సువర్చల శశికిరణ్ వారి కుటుంబ సభ్యులతో కలిసి కొలకలూరులోని కోటి రూపాయల విలువ గల తన ఎకరం పొలాన్ని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటుకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో అధికారులకు అందజేశారు. దాతగా ముందుకు వచ్చి కార్యక్రమంలో ఆస్తులు విపరీతంగా ఉండి ఏదో మనవంతు మనం సమాధానం చేయాలనుకోవడం ఒక ఎత్తే. చాలా చిన్న కుటుంబ నేపథ్యం. ఈ రోజుకి కూడా చాలా కష్టపడి పోతురాజు గారి పేరుని నిలబెట్టాలని ఫ్యామిలీ అంతా ఎంతో చదువుకుని చాలా ఆదర్శవంతులుగా వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా రాజీ లేని విధంగా నిలబడిన కుటుంబం. ఆ నేపథ్యంలో డెవలప్మెంట్ చేయాలి మన కొలకూరులో మహిళా సాధికారత కోసం అని శశికరణ్ గారు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న అధికారులతో మాట్లాడి తెనాలిలో ఒక పైలట్ ప్రాజెక్టుగా ₹1 కోటి మనం భవన నిర్మాణం చేసుకుని తప్పకుండా మనం MSME ప్రాజెక్ట్ ఒకటి మహిళల కోసం తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేశాం. అయితే తహసీల్దార్ గారు అన్నట్టు ఎక్కడ కూడా మాకు భూమి దొరికేది కాదు, లేదు మనకి మన ప్రాంతంలో. ఇన్ఫాక్ట్ తెనాలి రెవెన్యూ డివిజన్లోనే మనకి ఎక్కడ లేదు. వెతికాం, చాలా చోట్ల వెతికాం, ఎక్కడో చోట దొరుకుతుందేమో అని కనపడలేదు. అప్పుడు శశికరణ్ గారితో డిస్కస్ చేసినప్పుడు తహసీల్దార్ గారిని పిలిపించి వారికున్న ల్యాండ్ చూపించి అది సరిపోదనుకుంటే అదనంగా మరొక 1/2 ఎకరం దాదాపు 43 లక్షలు 40 లక్షలు ఖర్చయ్యే భూమిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ గారి పేరు మీద సబ్ కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు ఆ భూమిని తీసుకుని రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణానికి ఆ ప్రాంతంలో ఉన్న మహిళలకి మనం ఖచ్చితంగా 100% ఒక చిన్న MSME యూనిట్ ఒకటి ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా లొకేషన్ పరంగా మనకి కొలకూరు గుంటూరుకి కానీ అమరావతి కానీ చాలా దగ్గర ఉంటుంది కాబట్టి ఒక టార్గెట్ పెట్టుకుని, ఎందుకంటే అతి పెద్ద పంచాయతీ మనకి ఉమ్మడి జిల్లాలోనే కొలకూరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.